బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సత్యవర్ధన్ ను బెదిరించిన కేసులో వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన వంశీని పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు విచారించనున్నారు. అంతకుముందు విజయవాడ జైలు నుంచి అదుపులోకి తీసుకున్న వంశీకి విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను కృష్ణలంక పిఎస్ కు తరలించారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, 3 రోజుల పాటు వంశీని విచారించనున్నట్టు తెలుస్తోంది. పోలీసులు ఏ కోణాల్లో విచారణ చేయనున్నారు, ఎటువంటి ప్రశ్నలు సంధించబోతున్నారు? హరీష, కొద్దిసేపటి క్రితమే ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి వల్లభనేని వంశీని కస్టడీ తీసుకుని వైద్య పరీక్షలు కూడా ముగించడం జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో విచారిస్తానికి తీసుకొచ్చారు. అదేవిధంగా A7, A8 శ్రీపతి, శివరామకృష్ణ కూడా పోలీసులు ప్రధానంగా విచారిస్తానికి కూడా మొత్తం టోటల్ గా ముగ్గురే తీసుకోవడం జరిగింది. ఇప్పుడు విజయవాడ సంబంధించి సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్ తో పాటు కృష్ణలంక సీఏ, అదేవిధంగా పడమట సీఏ మొత్తం 3 బృందాలతో కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు చేరుకోవడం జరిగింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వీళ్ళ ముగ్గురు సంబంధించి ఎవరైతే ఉన్నారో శ్రీపతి, అదేవిధంగా శివరామకృష్ణ, వల్లభనేని వంశీని విచారించేందుకు కూడా రంగం చేసుకున్నారు. ఇప్పటికే ప్రధానంగా కొన్ని ప్రశ్నలు సిద్దం చేసుకోవడం జరిగింది. ఈ కేసు సంబంధించి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు సంబంధించి ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది, ఎవరు కిడ్నాప్ ప్రేరేపిత జరిగితే సంబంధించింది, దీనికి గల కారణాలు ఏంటనే విషయంలో పూర్తిస్థాయిలో పోలీసులు అయితే విచారణ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈ ప్రాంగణంలో మీడియా వాళ్ళని కంట్రోల్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మళ్ళీ లోపలికి మీడియా వాళ్ళు రాకుండా ఎవరైతే ఉన్నారో పోలీసులు అయితే కట్టడి చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నట్టు కృష్ణలంక పోలీస్ స్టేషన్, దీనికి సంబంధించి ఇప్పుడు మీకు అర్థంలో కనపడేది ఫస్ట్ ఫ్లోర్. దీంట్లో లా అండ్ ఆర్డర్ ఉంటుంది. తర్వాత సెకండ్ ఫ్లోర్ వచ్చేసి క్రైమ్. ఈ సెకండ్ ఫ్లోర్ లో వల్లభనేని వంశీని విచారించేందుకు కూడా ప్రత్యేకంగా టీంలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 3 బృందాలకు సంబంధించి ఇది ఏసీపీ, అదేవిధంగా 2 సీఏలు, 2 ఎస్ఐలు, అదేవిధంగా దీనికి సంబంధించి కొంతమంది కానిస్టేబుల్. ఈ ప్రత్యేకంగా టీమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసులు భాగంగా ఉన్నారు. వీళ్ళ ముగ్గురిని విడివిడిగా సంబంధించి ఇటు వల్లభనేని వంశీని ఒక ప్రదేశంలో, అదేవిధంగా ఇటు ఎవరైతే ఉన్నారో శ్రీపతి, శివరామకృష్ణ ముగ్గురిని వేరువేరుగా వివిధ స్థానాల్లో విచారించేందుకు సిద్దమవుతున్నారు. ఈ విచారిస్తున్న సమయంలో వల్లభనేని వంశీ ఎలాంటి ప్రశ్నలు చెప్తున్నాడు, అదేవిధంగా శ్రీపతి పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానం చెప్తున్నాడు, శివరామకృష్ణ వీళ్ళు ముగ్గురు ఎవరెవరు విడివిడిగా ఎలాంటి సమాధానం చెప్తున్నారు అనేది కూడా పోలీసులు విడివిడిగా విచారించి మీరు ఇట్లా చెప్తున్నారు సార్, సో ఇతను వల్లభనేని వంశీ మీరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, అలా వేరువేరుగా విచారించి వాళ్ళ ముగ్గురు ప్రశ్నలకు అడుగుతూ వాళ్ళు సమాధానం చెప్పిన దాన్ని బట్టి వీళ్ళ ముగ్గురు ట్రయాంగిల్ సంబంధించిగా విచారణకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. అసలు కిడ్నాప్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎవరు ప్రోద్బలం చేశారు, ఏ సమయంలో చేశారు, చేయాల్సిన అవసరం ఏంటని చెప్పేసి విచారణకైతే సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. హరీష, తిరుమలరావు, 3 రోజుల విచారణలో భాగంగా ఇవాళ అంటే మొదటి రోజు ఎప్పటి వరకు విచారణ చేయనున్నారు పోలీసులు? ఇవాళ మొత్తం కూడా విడివిడిగానే విచారణ ఉంటుందా? ఎస్ హరీష, ఈ 3 రోజులు విచారణ చేయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేస్తానికైతే న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు వర్చువల్ గా వంశీని రిమాండ్ పొడిగించే సంబంధించి 1 గంట లేట్, అంటే 11 గంటలకు వంశీని పోలీసులు కస్టడీ తీసుకున్నారు. 11 గంటల నుంచి వైద్య పరీక్షలు నియమిస్తాము. ఇది ప్రభుత్వ ఆసుపత్రులు తరలించడం జరిగింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గంట పాటు వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. అతనికి హెల్త్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఇతను విచారణ చేస్తుంది, హెల్త్ సహకరిస్తుందా లేదనేది ప్రభుత్వ వైద్యులు సంబంధించి రిపోర్ట్ తీసుకుని విచారణ తీసుకొచ్చారు. ఇప్పుడు టోటల్ గా 1 గంట అవుతుంది. 1 గంట నుంచి విచారణ మొదలు పెడతారు. మళ్ళీ 1 గంట తర్వాత 2 గంటలకు గంట లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత మళ్ళీ విచారిస్తారు. అదే మళ్ళీ జైల్లో సబ్మిట్ చేసే ముందు వైద్య పరీక్ష కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ఈ రోజు సాయంత్రం 4 గంటల వరకు విచారిస్తారని చెప్పేసి మనకు తెలిసిన విశ్వ సమాచారం తెలుస్తుంది. 4 గంటల తర్వాత మళ్ళీ వైద్య పరీక్షలు చేపించడానికి హాస్పిటల్ తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ జిల్లా జైలుగా తరలించే అవకాశం కనిపిస్తుంది. ఏదైనప్పటికీ ఈ రోజు విచారణలో కొంత జాప్యం జరిగిందని చెప్పాలి. రేపు ఎల్లుండి కూడా అవకాశం ఉంది కాబట్టి రేపు కరెక్ట్గా 10 గంటల కల్లా జైలు నుంచి బయలుదేరటం, అదేవిధంగా వైద్య పరీక్షలు ఇచ్చడం, మళ్ళీ ఇమీడియట్లీ ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అలా మొత్తం 3 రోజులు వివిధ ప్రశ్నలు అయితే సంధిస్తానికైతే సిద్ధంగా ఉన్నారు. ప్రధాని కిడ్నాప్ సంబంధించి సెల్ ఫోన్ సంబంధించి సెల్ ఫోన్ మిస్ అవడం గల కారణాలు ఏంటి, సెల్ ఫోన్ ఎలాంటి సమాచారం ఉంది, సెల్ ఫోన్ ఎవరి దగ్గర ఉంది అనే కోణంలో కూడా ప్రధానంగా లీడ్ చేస్తారు. సెల్ ఫోన్ ఇవ్వాలంటూ ఇప్పటికే కోర్టులో కూడా అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. సెల్ ఫోన్ సంబంధించి అతను వ్యక్తిగతంగా అతను వద్దుంటేనే సెల్ ఫోన్ తీసుకోవాలి, లేని పక్షంలో మీరు తీసుకుంటా
అనర్హులు అని చెప్పి సుప్రీంకోర్టులో ఎవరైనా గైడ్ లైన్స్ ఆ గైడ్ లైన్స్ న్యాయమూర్తి ఎవరైతే పీపీకి చెప్పడం జరిగింది. సో ఈ క్వశ్చన్ మాత్రం లీడ్ చేస్తారు. సెల్ ఫోన్ ఎక్కడ పెట్టారని కూడా లీడ్ చేస్తారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సెల్ ఫోన్ దొరికితే దాని కీలకమైన ఆ విషయాలు సెల్ ఫోన్ దాగుండాయని చెప్పేసి ఇప్పటికే పోలీసుల దగ్గర సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే కొన్ని కీలక అంశాలు రాబట్టింది. కీలక ప్రశ్నలు అడుగుతాం కూడా పోలీసులు అయితే సిద్ధంగా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. హరీష, థ్యాంక్ యూ తిరుమలరావు. ఇది మొత్తంగా 3 రోజుల పోలీస్ కస్టడీలో భాగంగా ఇవాళ మొదటి రోజు వల్లభనేని వంశీని పోలీసులు విచారించబోతున్నారు. ప్రధానంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ ఆధారంగా వంశీని విచారించనున్నారు. అలాగే ఇవాళ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా విచారణ జరగబోతోంది. ఈ ఏదైతే సెల్ ఫోన్ అనేది చాలా కీలకంగా మారిందో ఈ కేసుకు సంబంధించి మెయిన్ గా ఫోకస్ చేయనున్నారు.